బెదిరిస్తున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటున్న మున్సిపల్ కార్మికులతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ ఎదుట కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని అదేవిధంగా ప్లేట్లు పట్టుకొని భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. తమ డిమాండ్ల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్మికులు నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడే కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వారితో చెప్పండి, మీరేమో సమ్మె చేస్తున్నారు, కొంతమంది అధికారులు కూడా కొత్త వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు అయితే ఇతర పనులు మీ చేయాల్సిన పనులు కూడా చేపిస్తున్నారు. ఏం చెప్తారు? మేము ఈరోజు ప్రధానంగా ఒకటే చెప్తున్నాం సార్. అయ్యా, మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కనీస వేతనాలు పర్మనెంట్ అంటే చేయమంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే అది లేదంటున్నారు. కనీసం పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయలు ఇవ్వమంటున్నాం. అయ్యా, మీరు దయచేసి ఒకటి ఆలోచించండి. ఇదే 2021లో కరోనా విపత్తులో మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించి ప్రజల ప్రాణాలు కాపాడారయ్యా. మీకు ఈ రోజు కూడా ఏ మాత్రం మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. అయ్యా, వీళ్ళ కనీస వేతనాలు 26,000 అమలు చేయండి. సమాజంలో ఉచ్చ పియ్యి పేడ మురికి నీరెత్తే వాళ్లకు ఎందుకు ఈ విధంగా మీరు పిలిచి చర్చలు చేయలేదు? కార్మికుల పట్ల ఎందుకు ఇంత మీరు దయదలచడం లేదు? ఉచితంగా అడగడం లేదయ్యా. సమాజాన్ని శుభ్రం చేస్తున్నారు. ప్రతినిత్యం వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకొని సమాజం కొరకు ప్రజల కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా ఏదైతే ఉందో ఏఐటీసీ అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మేము సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సమ్మె 3వ రోజుకు చేరుకోయింది. ఈరోజు మేము రోగాల ఇబ్బందులు పడినా ఏ ఇబ్బందులు పడినా కార్మికులకు హెల్త్ కార్డులు అనేటివి ఈ రోజు వరకు కూడా మీరు ఇవ్వలేదు. కానీ మా శాలరీలలో 365 రూపాయలు ప్రతి కార్మికుల నుంచి రికవర్ అవుతున్నది. ఈ రోజు వరకు కూడా హెల్త్ కార్డులు సరిగ్గా లేవు. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 1500 జనాభాలో అరకొరక మందికి ఇచ్చారు. వాటిని తక్షణం ప్రతి కార్మికునికి కూడా మీరు హెల్త్ కార్డులను విడుదల చేయడం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే కరోనా విపత్తులో పనిచేస్తూ మరణించేటువంటి కుటుంబాలకు వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. మీరు చెప్పండి, చాలా మంది మున్సిపల్ కార్మికుల పైన కూడా అధికారులు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మీరు విధుల్లోకి రావాలి, లేకపోతే కొత్త వాళ్ళకి ఇస్తాం సార్. చాలా ఒత్తిడి పెడుతున్నారు సార్. మాకైతే మేము ఇంటింటికి చెత్తకి వీధికి ప్రతి చోట తిరుగుతుంటే ఈ చెత్త పని పెట్టారు. ఈ చెత్త పని పెట్టినందుకు మమ్మల్ని చెత్తగానే హీనంగా చూస్తున్నారు. మమ్మల్ని ఇంటింటికి పోతే మీకు చెత్త పని కడుతున్నాం, మీరు మా ఇంటికాడికి రావాలా, మేము చెప్పిన పని చేయాలా, మేము నానా మాటలు చెడ్డ మాటలు మారుతారు. చెత్త పని ఊకో కడుతున్నాం, మీకు మీరు ఊకో చేస్తున్నారా? ఇంటింటికి తిరిగి తీసుకోవాలి. మేము మిత్త మీద పెడితే మిత్త మీదకి తీసుకోవాలి కష్టం. మేము ఆడ చెప్తే ఆడ పని చేయాలా? వీధిలో పోతే ఎక్కడ పోయినా చెత్త పని కడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చింది మీకు చెత్త పని పెట్టింది. మీరు మాకు మాట వినడం లేదు, నానా మాటలు మారుతున్నారు సార్. ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు అన్నా? ఇంతకు ముందు కరోనా ఉన్నప్పుడు పని చేసినాము, అప్పుడు ఏం జీతం పెరగలే ఏమి. మళ్ళీ ఇప్పుడు కరోనా వస్తుంది, కరోనా ఉంది, విజృంభిస్తుంది, అయినా మేము పని చేస్తున్నాం. అయ్యా, మేమేమి ఎక్కువ లక్షలు అడుగుతలేము, కోట్లు అడుగుతలేము, మాకేం పర్మనెంట్ చేయమంటున్నాము. ఏదా 26,000 రూపాయలు జీతం అన్న ఇవ్వండి అయ్యా. ఇప్పుడు కనీసం ఇప్పుడు బియ్యం ధర 70 రూపాయలు 80 రూపాయలు ఉంది, బేళ్ళ ధర 100 రూపాయలు దాటుతుంది, నూనె ధర 180 రూపాయలు దాటుతుంది. అట్లాంటివి మా తినడానికి మాకు ఇవి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి, కూరగాయలు పెరుగుతున్నాయి. మేము అడుగుతున్నాం 26,000 రూపాయలు ఇవ్వండి, పర్మనెంట్ అయినా చేయండి. మేము పర్మనెంట్ చేస్తే మా పిల్లలు బాగుపడతారు. మాకు జీతం అనే పెడితే మా పిల్లలు ఏదోలాగా చదివించగలుగుతున్నాం. అది మేము కోరుకునేది. కాబట్టి ఇది ఒక వినతి ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర మంత్రివారు మున్సిపల్ శాఖ మంత్రి వారికి వాళ్ళకి వినతి చేస్తుంటున్నాయా. తామేమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతంలో ఏదైతే తమకు హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలి, లేకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.